నమస్తే ఫ్రెండ్స్. నిన్న జరిగిన భారత్ జింబాబ్వే సూపర్ 8 మ్యాచ్ ఏదైతే ఉందో అది వీడియో గేమ్ లాగా నడిచింది. బహుశా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినందుకు వచ్చిన కోపం బహుశా వీళ్ళ మీద తీసుకుని ఉంటారు. 20 ఓవర్లలో 256 రన్స్ చేయడం అది మామూలు విషయం కాదు. 20 ఓవర్లు అంటే 120 బాళ్ళు. ఈ 120 బాల్లో 27 బాళ్ళు మాత్రమే డాట్ బాళ్ళు, 26 మిగతా అన్ని బాల్స్ని రన్స్ చేశారు. 17 సిక్స్లు కొట్టారు. అంటే బహుశా ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అయిపోయింది. కానీ దీనిలో ఎవరు మన సంజు శాంసన్ తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, అభిషేక్ వీళ్ళు. కానీ ఈ మొత్తం మ్యాచ్లో ఒకే ఒక లోపం కనబడుతుంది. శివం దుబే ఒక 4 పోయేదాన్ని ఆపగలిగిన స్టేజ్లో ఉండి కూడా ఆపలేదు. ఒకటి. రెండవది, 2 ఓవర్లు వేసాడు అంటే 12 బాళ్ళు. ఈ 12 బాల్లో వైడ్లు నోబులు అన్నీ కలుపుకొని 46 పరుగులు ఇచ్చాడు. 12 బాళ్ళు 46 పరుగులు అంటే ఆన్ యావరేజ్ ఒక బాల్కు 4 పరుగులు చొప్పున 4, ప్రతి బాల్ 4 కొట్టినట్టు అనుకో. ఇదే ఒకవేళ రేపు జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్లో కనుక ఇలాగే జరిగితే మళ్ళీ ఇంటి పట్టునే ఉండాలి. 2 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అఫ్కోర్స్ ఈరోజు తప్పు చేసిన రేపు చేయకపోవచ్చు, కానీ యూ హ్యావ్ టు బి కాషియస్. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలి అని చెప్పి మేనేజ్మెంట్ కానీ లేదా వాళ్ళ కోచ్ కానీ వీళ్ళందరూ సరిచేసి రేపు వచ్చే అంటే ఫస్ట్ నాడు ఆడే వెస్టిండీస్తో అద్భుతమైన మ్యాచ్ ఆడి సెమీఫైనల్లోకి వెళ్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఆడగలరని. నమస్తే.